నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా పేరు చెప్తే హడలెత్తిపోతున్నారు. పెద్ద ఎత్తున చెరువు ఆక్రమించి కట్టినటువంటి అనేక నిర్మాణాలను నేలమట్టం చేస్తూ ఇవాళ చెరువుల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఆదివారం 3 చోట్ల హైడ్రా కూల్చివేతలు కొనసాగినాయి. పెద్ద ఎత్తున సున్నం చెరువు, అట్లాగే మల్లంపేటలో కూల్చివేతల ప్రక్రియ ఏదైతే హైడ్రా చేపట్టిందో పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా మూట కట్టుకునేలా కూడా ముందుకెళ్తుంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో అనేక ఆరోపణలు కూడా మల్లంపేట ఏదైతే కత్వా చెరువులో బఫర్ జోన్ FTLలో నిర్మితమైనటువంటి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లాలు ఏదైతే నిర్మించారో వాటి కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అధికారుల మాయాజాలంతో, మరోవైపు బిల్డర్ల కాసుల కకృతితోటి లేడీ డాన్గా ఉన్నటువంటి ఎవరైతే ఓనర్ విజయలక్ష్మి ఉన్నారో ఆమె నిర్వాహకం వల్ల ఇవాళ విల్లాల ఓనరు లబోదీపం అంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున 13 విల్లాలు నేలమట్టం చేసింది హైడ్రా. ఇంకా చాలా విల్లాలు బఫర్ జోన్లో ఉన్నట్టుగా కూడా గుర్తించింది. సో ఇట్లాంటి సందర్భాల్లో విల్లాలు కొనుక్కున్నటువంటి ఓనర్లకు శాపంగా మారుతోంది. సో అసలు ఏంటి, అసలు విల్లాలు కూల్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. హైడ్రా కేవలం కూల్చివేతలకే పరిమితం అవుతుంది. నిజంగానే లక్ష్యం బాగున్నప్పటికీ, హైడ్రా ఉద్దేశం బాగున్నప్పటికీ మరి హైడ్రా ఏమన్నా పక్కదారి పడుతుందా, లేకుంటే ఏం జరుగుతోంది? మరి హైదరాబాద్ మీద ఇప్పటికే హైడ్రా ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలైంది. రిజిస్ట్రేషన్లు ఏకంగా గత నెలకి ఈ నెలకి పోల్చి చూస్తే పూర్తి స్థాయిలో తగ్గిపోయినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సందర్భాల్లో హైదరాబాద్ విశ్వనగరంగా పేరున్నటువంటి హైదరాబాద్లో మరి అర్బనైజేషన్ ఒకవైపు పెరుగుతోంది, మరోవైపు వరదలే, చెరువుల ఆక్రమణే వరదలకు కారణం అనేది ప్రభుత్వం చెప్తోంది. ఏం జరుగుతోంది? అసలు నిజంగానే లేడీ డాన్గా ఉన్నటువంటి గుర్రం విజయలక్ష్మి అంత మాయాజాలానికి పాల్పడిందా? నిజంగానే ఇవాళ విల్లాల ఓనర్లని మాయ చేసి విల్లాలు అమ్మేసిందా? నిజంగా నట్టేయటం ముంచిందా? ఏం జరిగింది? ఎప్పుడు ఎలా నిర్మించారు? కన్స్ట్రక్షన్ పర్మిషన్ల కథా కామమీష్ ఏంటో మాట్లాడదాం. మనతో పాటు ఏదైతే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ MDగా ఉన్నటువంటి గుర్రం విజయలక్ష్మి లేడీ డాన్గా ఇవాళ పిలువబడుతున్నారు, ఆమె మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం ఏం జరిగిందో. నమస్తే విజయలక్ష్మి గారు. నమస్తే. ఏంటి మేడం, అందరూ మిమ్మల్ని లేడీ డాన్ అంటున్నారు. ఏంటి నిజమేనా? లేడీ డాన్ మీరు చెప్పాలండి అసలు ఎందుకు అంటున్నారు అనేది. అసలు ఎందుకు ఆ టర్మినాలజీ వచ్చింది, అసలు డాన్ ఏంటి, అసలు ఆ మీనింగ్ ఏంటి తెలియట్లేదు నాకు. అంటే మీరు కట్టిన, అంటే మీరేమన్నా భయపెట్టి అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? అసలు భయపెట్టేయటము అనేది ఎట్లా అసలు అది సంభవం అవుతుందండి? అసలు నాకు అర్థం కాదు. అసలు పాయింట్ ఎలా అరైజ్ అయింది? భయపెట్టడం అంటే మీనింగ్ ఏంటి? ఇవాళ పబ్లిక్ మీడియా ఇంత ఇదిగా ఉన్నప్పుడు అసలు భయపెడితే ఏం పనులు జరుగుతాయి, ఏమవుద్ది, అసలు ఎలా అవుద్ది? అది అసలు ఒకటి అర్థం కావడం లేదు. భయపెట్టడం అంటే అసలు దేనికి భయపెడతారు? అసలు ఫస్ట్ భయం దేనికి పెడతారు ఒక మనిషిని? చెప్పండి నాకు అసలు క్వశ్చన్ అది అర్థం కావడం. భయం దేనికి? సో ఇవాళ మీ మీద క్రిమినల్ కేసులు పెట్టిన తర్వాత మీకు ఏమన్నా ఎప్పుడు నాకు భయం ఉందా? క్రిమినల్ కేసులు నా మీద ఏం పెట్టలేదే. బాధ ఉంది నాకు. మనిషి తప్పు చేస్తే భయపడాలి. నేను తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు. నాకు బాధ ఉంది. ఏం బాధ ఉందంటే నేను కన్స్ట్రక్షన్స్ నాకు తెలిసిన పరిధిలో, నాకున్న పర్మిషన్స్, నాకున్న పేపర్స్ తోటి నేను కరెక్ట్గానే చేశాను నాకు తెలిసినంతవరకు. నోయింగ్లీ ఐ డిడెంట్ డూ ఎనీ మిస్టేక్. సో నేను క్లియర్గానే ఉన్నాను. రెండో పాయింట్, బాధ ఎందుకన్నారా, ఎన్నో 4 ఏళ్ల క్రితం కట్టి హ్యాండ్ ఓవర్ చేసి ఇళ్లలో ఉన్న ఇల్లు కూలిపోతే, అది నేను కట్టిన ఇల్లు, వాళ్ళు ఏడుస్తుంటే ఆ పెయిన్ అంతా నాదే కదా. అందుకే బాధ ఉంది. భయం అంటారా? అసలు ఇల్లు కూలిపోయి అంత ఇదైపోయి అంత దీనస్థితిలో చూస్తున్నప్పుడు ఇంకా మనిషికి ఒక నిరామయమైన ఒక సిచ్యుయేషన్ వస్తుంది. దానిలో బాధకి, భయానికి, ఇంక వీటన్నిటికీ అతీతంగా ఉంటాయి కదండి. ఇప్పుడు నేను ఒక బిల్డర్గా నన్ను కనుక చూస్తే మీరు, నేను అసలు రావాల్సిన అవసరం లేదు ఇక్కడికి. ఎందుకు లక్ష్మీ శ్రీనివాసాన్ని లాగుతున్నారు? 4 ఏళ్ల క్రితం మీరు రిజిస్ట్రేషన్ పేపర్స్ చూడండి, ఎన్ని హ్యాండ్ ఓవర్స్ ఇచ్చి ఇవన్నీ వాళ్ళకి అప్పచెప్పేసేసి ఇవన్నీ జరిగిన తర్వాత లక్ష్మీ శ్రీనివాసాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? 4 ఏళ్ల క్రితం నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి, హ్యాండ్ ఓవర్ జరిగిపోయినాయి అంటున్నారు. కానీ గత 2 ఏళ్ళుగా మీ కన్స్ట్రక్షన్స్, మీ విల్లాలు ఇప్పటికి కూడా వివాదాస్పదంగా స్థానికంగా చర్చ జరగట్లేదా?
స్థానిక చర్చలు అనేవి 2021 టైంలో జరిగాయి, కానీ ఆ తర్వాత ఏం జరిగినా అక్కడ లోకల్గా ఏవైతే నేను అమ్మానో అక్కడ ఉన్న అసోసియేషన్స్ అనండి, ఇంకోటి అనండి, వాళ్ళు ఇప్పుడు ఒకరికి ఒక ల్యాండ్ అమ్మానండి అక్కడ ఒక చోట, వీళ్ళు వచ్చి వాళ్ళ ల్యాండ్ కావాలనుకోవడం ఇలాంటివి ఉన్నాయి, కానీ పబ్లిక్ వివాదాలు ఏం లేవు. ఎప్పుడో గతంలో 2021లో ఏదో బఫర్ జోన్ ఉందని అప్పుడు ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో కూడా క్లియర్ క్లారిటీ ఉంది. కోర్ట్ ఆర్డర్స్ కానీ పేపర్స్ కానీ అన్ని క్లియర్గా ఉంది. అప్పుడు హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి విల్లాలు కూలుస్తుంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయిపోయి ఇళ్లల్లో ఉంటే వాళ్ళు పెయిన్లో ఉంటే ఆ పెయిన్ ఉంది అంతే. భయం అంటే తప్పు చేసిన మనిషికి భయం ఉంటుంది. నాకు అలాంటి భయాలు ఏం లేవు. అలా నేను బెదిరింపు ధోరణి ఉన్నంత టైప్ ఆఫ్ తెగువ కాదు. మీరు భయపడుతున్నారు, భయపడట్లేదు, కానీ బాధపడుతున్నారు. కానీ ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే చెరువు ఆక్రమించి విల్లాలు కట్టారా, కట్టలేదా? కట్టలేదు. చెరువు ఆక్రమణ అంటే మీనింగ్ ఏంటి? ఇవాళ మరి ఆక్రమణదారులు ముద్రేస్తున్నారు కదా మీ మీద. అదే ఆక్రమణ అంటే మీనింగ్ ఏంటి? నేను ఒక 10 స్క్వేర్ యార్డ్స్ కొన్నాను, 12 స్క్వేర్ యార్డ్స్ చేస్తే ఆక్రమణ కరెక్టేనా? 10 స్క్వేర్ యార్డ్స్లో ఉండడము ఆక్రమణ కాదు. 10 స్క్వేర్ యార్డ్స్లో 4 స్క్వేర్ యార్డ్స్ ఒక కన్స్ట్రక్షన్ రూపంలో కొనుక్కొని అది అమ్మిన ఆక్రమణ కాదు, అంతే కదా? కానీ ఇవాళ మీరు అక్కడ కట్టి అమ్మటం వల్ల ఇవాళ ఓనర్లు కొనుక్కున్న వాళ్ళు లబోదిబం అంటలేదా? డెఫినెట్గా నేను కట్టడం ఎంత తప్పో, నాకు అమ్మినోడిది ఎంత తప్పో, ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చినోడిది ఎంత తప్పో, కూర్చిన దాని మీద నేను మాట్లాడటం లేదు. కూర్చున్నోడిది తప్ప రైటా అనడానికి ముందు, ఎందుకంటే అక్కడ ఏంటి వాళ్ళకి ఏముంది ఏంటి అనేది నాకు తెలియట్లేదు. ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడాలంటే అవగాహన ఉండాలి. నాకు ఆ అవగాహన లేదు ముందు, ఎందుకంటే నాకు తెలియదు. నేను లేను కాబట్టి నాకే నోటీస్ రాబడలేదు. సో అక్కడ విషయాలన్నీ మనకి తెలుసుకున్న తర్వాత నేను కామెంట్ చేస్తే బాగుంటుంది. బట్ హైడ్రా ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో ఉన్న సంస్థ వాటిని కోల్చడం అనేది ఇక్కడ కాంట్రవర్సీ. హైడ్రా సంస్థ అనేది, హైడ్రా సంస్థ కూల్చడం కాంట్రవర్సీయా, మీరు చెరువు పక్కన కట్టడం కాంట్రవర్సీయా? చెరువు పక్కన అసలు కట్టలా. మీరు కనుక సైట్ ఆనుకొని ఉన్నటువంటి విల్లాలు నేను చూసే స్వయంగా. చెరువుకి ఆనుకొని ఎక్కడ లేవండి విల్లాస్. దానికి సంబంధించిన కన్సర్న్ ప్లేస్ ఎంతైతే ఉంటుందో ఆ ప్లేస్ వదిలిన తర్వాతే ఉన్నాయి. వాళ్ళు ఏదైతే బఫర్ జోను 1 ఎకర్ చేంజ్ నాకు ఇచ్చారో నేను కొనే ముందు, అంత ల్యాండ్ అక్కడ ఖాళీ ల్యాండ్ ఉంటుంది. మీరు చూసుకోండి, మీరు వెళ్ళి ఒక సర్వే ఇస్తాను నేను. వాళ్ళ గోడల దగ్గర మొత్తం పెట్టుకొని ఆ ల్యాండ్ ఉందా లేదా అన్న తర్వాత మాట్లాడదాం మనం. మీరు ప్రాక్టికల్గా వెళ్ళండి అని చెప్తున్నాను కదా. అక్కడే ఇంకా డెబ్రీస్ క్లీన్ చేయలేదు, ఎక్కడ పగలగొట్టి అక్కడ ఉన్నాయి, మొత్తం ఉన్న తర్వాత ఒకటి వేసుకొని ఇలా చూసుకొని ఇక్కడ ఈ ల్యాండ్ మిగిలిందా లేదా దాన్ని మాట్లాడదాం అంటే కనుక బాగుంటుంది. బఫర్ ఏరియా ఏదైతే ఉందో అది పార్కు వదిలేయడం జరిగింది. అసలు అక్కడ దాని ప్రకారమే ఆ రోజుల్లో ఉన్న దాని ప్రకారం నిర్మాణాలు జరిగాయి. హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాను, నేను బయటకు వచ్చేసాను. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న మతలబ్ ఏంటంటే మీరు హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాను అంటున్నారు. మీరు హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి చేతులు దులుపుకున్న తర్వాత కొనుక్కున్న బాధితుడు తెలుసో తెలియకో వాళ్ళు బాధపడే పరిస్థితి లేదా? ఇవాళ ఇంకోటి ఏంటంటే హ్యాండ్ ఓవర్ ఇచ్చి చేతులు దులుపుకోలేదండి, వాళ్ళ క్లియర్ డాక్యుమెంట్ ఇచ్చి వచ్చా. ఫర్దర్ డిమాలిషన్స్ అనేది 170/4లో ఉండవు అనే హైకోర్టు క్లియర్ ఆర్డర్ ఉన్న డాక్యుమెంట్. హైకోర్టు ఆర్డర్ మీరు ఉందంటున్నారు, మరి ఇవాళ మరొకసారి హైకోర్టుకి హైడ్రా మీద వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అంటే హైడ్రా మీద వెళ్ళడం అనే పాయింట్ కాదు ఇక్కడ. హైడ్రా అని కాదు, అక్కడ ఏదైతే జనాల్ని హౌసెస్ని డిస్మాంటల్ జరుగుతుందో అది ఏ రకంగా జరుగుతుందో ఏవీ తెలియక సామాన్య ప్రజలు అక్కడ బాధపడుతున్న సిచ్యుయేషన్లో అసలు ముందు ఫస్ట్ అది ఆపి అసలు డిస్కషన్స్ చేసి వాళ్ళకి ఏదన్నా మనం చూపించి ఇలా చెయ్యాలి అనే దాని మీద పాజ్ కోసం వెళ్ళడం జరిగింది. కానీ ఇది హైడ్రా మీద కోర్టుకి వెళ్ళడము, హైడ్రాని ఆపేసా, ఇవన్నీ అసలు నాట్ బిలీవబుల్ థింగ్స్. ఏంటంటే హైడ్రా అనేది నిజంగా లేక్స్, చెరువులు ఇవన్నీ కనుక కరెక్ట్గా సర్వే చేసుకొని తీసుకోవాలి అంటే దాంట్లో ముందు వెల్కమ్ చెప్పేదాన్ని నేనే. మన దాంట్లో నిజంగా కనుక ఏమన్నా పాత వాటిల్లో ఏదన్నా నిజంగా మిస్లీడింగ్స్ జరిగి అంటే, ఎందుకంటే ఆ ఉన్న బఫర్ జోన్ అనేది నాకు తెచ్చిబడింది కదా, నేను తీసుకోలేదు కదా. సో నేను కొనుక్కునేటప్పుడు ల్యాండ్ అక్కడ వాటర్ ఎంతవరకు వస్తుంది ఏంటి ఒక సర్టిఫికేట్ నాకు హ్యాండ్ ఓవర్ చేయబడింది, నేను కొనుక్కున్నాను, దాన్ని నేను కంటిన్యూ చేశాను. ఫర్దర్గా కంటిన్యూషన్లో వచ్చిన ఎలిగేషన్లో లేదు
ఉండేది లేదు, మీకు ఉన్న దాంట్లో ఇది టచ్ అవుతుంది, నాకు 0 FTL అని ఉంది, దాంట్లో 0 FTL బఫర్ ఉందని రాశారు. నాకు నెక్స్ట్ వచ్చిన క్లెయిమ్ ఏంటో తెలుసా, బఫర్ నువ్వు జరిగావని వస్తే బాగుండేది, ఐ విల్ బి వెరీ హ్యాపీ. నెక్స్ట్ వచ్చింది ఏంటో తెలుసా, నీ దానిలో FTL ఉంది కొంత. సో దీనిలో FTL లో దాదాపు 7 విల్లాలు ఏమో గుర్తించారు. ఎక్స్ అని రాశారు డెమోలిషన్కి, నేను వెళ్ళినప్పుడు XB అనేమో బఫర్కి రాశారు. ఇప్పుడు జరిగింది అది. గతంలో జరిగింది ఏంటంటే, ఫస్ట్ నాకు ఇవ్వబడిన పేపర్ 0 FTL బఫర్ ఏరియా ఉంది. నెక్స్ట్ క్లెయిమ్ ఏంటో తెలుసా, విచిత్రంగా 0 FTL అని ఇచ్చిన మనిషి ఏం చేయాలి, నేను ఎంక్రోచ్ చెయ్యండి ఈవిడ బఫర్లోకి అనే క్లెయిమ్ రావాలి, రైట్? గవర్నమెంట్ ఆఫీసర్స్ నేను రాకముందే ఇచ్చిన డేట్లో సర్టిఫికేట్ చూసుకోండి, అది నేను కొనకముందున్న సర్టిఫికేట్. ఆ కాలంలో ఎవరైతే ఉన్నారో అక్కడ కన్సర్న్ పర్సన్స్ నుంచి తీసుకొని నేను కొనుక్కున్నాను కదా, వచ్చిన సర్టిఫికేట్ చూసుకుంటే ఆ తరువాత వేసిన క్లెయిమ్ ఏంటంటే, ఇందులో కొంత FTL ఉంది, అందుకని ఈ FTL ఉండడం మూలాన ఏమవుతుంది, FTL దగ్గర నుంచి కౌంట్ ఏరియా బఫర్ అవుతుంది. సో FTL ఆటోమేటిక్గా సైట్లోకి వచ్చేసిందంటే బఫర్ ఏరియా లోకి విల్లాలు వచ్చినట్టే కదా మీనింగ్. సో ఇలా ఉంది. నేను అక్కడే కాంట్రవర్సీ వచ్చింది ఏంటంటే, నాకు 0 FTL అని చెప్పారు, సైటు బఫర్ ఎంత ఉందన్నారు, ఆ ల్యాండ్ వదిలేము మేము, ఆ ల్యాండ్ వదిలేస్తుంది. మరి ఎక్కడ పాయింట్ అని వెళ్తే హైకోర్టు అవన్నీ చూసి మరి అప్పుడు ఎలా ఇచ్చారు, ఇదేంటి అని అక్కడ నాట్ టు డిమాలిష్ అని ఫర్దర్ ఆర్డర్ ఇచ్చింది. అది జరిగిందండి. ఆ ఆర్డర్ కూడా ఊరికి పెట్టగానే అట్ట వచ్చి వీళ్ళేమి ఫైల్ చేయకుండా గవర్నమెంట్ తరఫు నుంచి ఇందాక ఎవరో క్వశ్చన్ వేశారు తూతూ మంత్రంగా, అలా జరగల. నా దగ్గర ఉన్న రికార్డు నేను స్వచ్ఛందంగానే ఇచ్చాను, ఉంటే ఉండనీయని ఇచ్చాను, ఉంటే అసలు దీన్ని జనాల మీద రుద్దకూడదని కూడా నేను అనుకున్నాను. ఎందుకంటే ఆ విల్లాలు అప్పటికే అమ్ముడుపోయినాయి. యాక్చువల్గా 4 విల్లాలు కూడా నేను సెమీ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఆ విల్లాల్ని నేను కోర్టులో వేసిన తర్వాత కోర్టు అసలు ఫర్దర్గా 5 విల్లాలు నాటు డిమాలిష్ అనే ఆర్డర్ ఇచ్చింది. నిజంగా క్యాష్ చేసుకునే మనిషి అయితే, అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు అయితే ఆ 5 విల్లాలు అమ్మేసేసి కమ్మున ఈరోజు వాళ్ళు వచ్చి కొట్టినా కూడా ఎక్కడో ఒక మూల US కూడా వెళ్ళిపోగలను, నేను ఉండగలను. ఆ పొజిషన్లో నేను ఉన్నాను, మీరు అర్థం చేసుకోవాల్సిందే ఉంది. బట్ ఎథికల్ వాల్యూ ఏంటంటే, నేను ఎవరికి అవి ఒకసారి గవర్నమెంట్ దాని ఒక కాంట్రవర్సీ ఉందని ముద్ర వేసిన తర్వాత నేను ఎవరికి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి అమ్మలేదు, దానికి ఏదో వాళ్ళ కంపెన్సేషన్ పే చేశాను, ఉంచుకోండి, గవర్నమెంట్ నుంచి ఫేవర్ ఆర్డర్ వచ్చిందంటే మీరు తీసుకుందరు, కానీ లేదంటే కనుక అదేదో నేను భరిస్తాను అని చెప్పేసేసి. ఎన్ని విల్లాలు అవి? 5 విల్లాలు. సో 5 విల్లాలు అమ్మలేదు ఎవరికి అంట. ఇంకొకటి తెలుసా, ఇంటూ మార్కుతో సహా ఐ కెప్ట్ లైక్ దట్. ఇప్పుడు మీరు చెప్పే టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, కోర్ట్ ఆర్డర్ పెట్టుకొని కట్టుకుంటారు కదా. నా కోర్ట్ ఆర్డర్ అంత క్లిస్టర్ క్లియర్గా ఉన్నప్పుడు పెడతాం ఈ ముందు. కోర్ట్ ఆర్డర్ ఉన్నప్పుడు ఇవాళ ఎందుకు కూల్చాల్సి? అదే కదా విచిత్రము. ఆ పేపర్స్ అనే నేను వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను, మీరు కట్టేసి ఇలా వెళ్ళిపోయారు అన్నది కాదు కదా. ఏదైతే కాంట్రవర్సీ వచ్చిందో నిజంగా కట్టేసే వాళ్ళు ఏం చేస్తారు, మేనేజ్ చేస్తారు, ఇచ్చేసి వెళ్ళిపోతారు. అది చేయాల నేను. కోర్ట్ ఆర్డర్స్ జెన్యూన్గా వచ్చినాయి వాళ్ళకి ఇస్తే దే విల్ బి ఎట్ సేఫ్ ప్లేస్ అని ఆర్డర్స్ ఇచ్చేసి వచ్చాను నేను కోర్టు నుంచి. అది హైకోర్టు నుంచి, నార్మల్ ఏదో కోర్టు చిన్న కోర్టు నుంచి కూడా కాదు, హైకోర్టు ఆర్డర్స్. అది హైకోర్టు ఆర్డర్స్ తెచ్చి, అంటే హైకోర్టు అంటే టోటల్ స్టేట్లో ఉన్న వాళ్ళందరూ మనం ఒబే చేయాల్సిన ఆర్డరే కదా అది. సో అలాంటి ఆర్డర్ ఇచ్చి వచ్చాను. సో నేను ఇక్కడ ఎక్కడ తప్పు చేశాను, నా క్వశ్చన్ అది. అండ్ ఇంకొకటి, ఇదే నేను ఒకవేళ నిజంగా నేను చదువుకున్న దాన్నే కదా, మాకు పైన కూడా నేను HMDA పర్మిషన్స్కి వెళ్ళాను. బఫర్ జోన్ HMDA రూల్స్ ప్రకారం బఫర్ జోన్లో పార్క్ వదులుకోవచ్చు కదా. నాకు ఆ కామన్ సెన్స్ అయితే ఉంది కదా, నేను చదువుకున్న దాన్నే కదా. నేను ఆ అడ్వాంటేజెస్ ఎందుకు తీసుకోలేదు? అది రియల్ బఫర్ జోన్ అంటే 6 ఎకరాల ఆల్మోస్ట్ HMDA పర్మిషన్స్కి వెళ్ళాను నేను. వాటి పార్క్ జాగా అది చూపించుకోవచ్చుగా, నేను అక్కడ అన్ని ఇళ్ల నిర్మాణాలు చేసుకోవచ్చుగా మామూలుగా ఉన్న ప్లేస్లో. అక్కడ మాత్రం పార్కులు ఎందుకు వదులుతాను? మీకు అర్థమైందని. లేఅవుట్ వేసిన తర్వాత మీ మీద ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలైనా ప్రచారంలో ఉన్నది ఏంటంటే, HMDA లేఅవుట్ వేసిన విల్లాలు కొన్ని, అంటే ఒక సమూలంగా పెద్ద ఎత్తున ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ చూపించింది కొన్ని, ఇండివిజువల్ పంచాయతీ పర్మిషన్స్తో నిర్మించినటువంటి కొన్ని వందలాదిగా ఉన్నాయి. ఇక్కడ ఒక మాయాజాలం జరిగింది, అధికారులందరినీ కూడా ప్రలోభ పెట్టారు విజయలక్ష్మి గారు అనేది ఆరోపణ. నిజంగానే అంత ప్రలోభ పెట్టి మీరు విల్లాలు కట్టి ఇవాళ అమ్మారా? కాదు, అది యాక్చువల్గా జరిగింది ఏంటంటే,
బై పార్ట్ లాగా నేను ల్యాండ్ కొనుక్కున్నాను. ఎట్ ఏ టైం కొనుక్కోవడము, ఇది ఇందులో హెచ్ఎండిఏ తీసుకోవడము, ఇందులో పంచాయతీ కట్టడమో కాదు. మీరు డాక్యుమెంటేషన్ కూడా చూడొచ్చు. డాక్యుమెంటేషన్ ఇన్ని స్క్వేర్ యార్డ్స్ కొనుక్కున్నాను, దీనికి పర్మిషన్స్కి వెళ్ళాను, దాన్ని ఏవేవి పర్మిషన్స్లో ఉన్నవి ఏవేవి కొనుక్కున్నాను స్క్వేర్ యార్డ్స్, అవి కన్స్ట్రక్షన్ చేశాను. అలా జరిగింది తప్పించి 2-3 ఇయర్స్లో జరిగింది తప్పించి ఎట్ ఏ టైం కొనుక్కొని అదేదో ఇవి అది చేసి ఇది అది చేసి జిమ్మిక్కులు మ్యాజిక్లు చేసేంత అక్కడ ఏముంటుందండి అసలు? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఉంటుంది అసలు? అది అట్లాంటి పరిస్థితి ఏం లేదు. కాకపోతే ఏంటంటే హెచ్ఎండిఏకి ప్రిస్క్రైబ్డ్గా నేను ఎందుకు వెళ్ళాను అంటే, స్టార్టింగ్ అసలు కొనుక్కున్నప్పుడు హెచ్ఎండిఏకే వెళ్ళాను. హెచ్ఎండిఏలో డిలేలు జరగడం మూలాన అక్కడ వేరే ల్యాండ్ ఓనర్స్ 4-5 ఉన్నారు. వేరే ల్యాండ్ ఓనర్కి ఏంటంటే నేను అంతసేపు ఆగలేను, విత్ పర్మిషన్ తోటి క్లోజ్ చేసేసుకునే పని అయితే త్వరగా అయితే తీసుకోండి అంటే అదేదో ఆ రకంగా తీసుకోవడం జరిగింది తప్పించి దాన్ని ఏదేదో చెప్తున్నారు అసలు. నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కులు, పొలిటికల్ లింక్స్ ఉన్నాయా మీకేమన్నా? లేదు. ఉంటే అసలు ఈ కాంట్రవర్సీస్ ఎందుకు వస్తాయి? 2021లో కదా నాకు బ్యానర్స్ కట్టిన కాంట్రవర్సీలు వచ్చినా జరిగింది. మీరు చూడండి. సో నిజంగా అసలు ఇప్పుడు తూతూ మంత్రం చేసే పనులు ఎలా ఉంటాయి, రియల్గా ఎజెండాగా వాళ్ళు టార్గెటెడ్గా చేసే పనులు ఎలా ఉంటాయి అంటే, ఇన్ని పెద్ద ఎత్తున హైదరాబాద్ అనగా దాదాపుగా 400-500 చెరువులు ఉన్నాయి. ఇన్ని చెరువులు కాదని ఫస్ట్ టార్గెట్గా విజయలక్ష్మి మీదే ఇవాళ హైడ్రా ఫోకస్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఫామ్ హౌస్లు ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి, చాలా విల్లాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కాలనీలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు చెరువులు వదిలేసి ఫస్ట్ టార్గెట్గా విజయలక్ష్మి కన్స్ట్రక్షన్ అది మీదైతే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో మీరు ఎందుకు టార్గెట్ అయ్యారు? నేను ఎప్పుడు అసలు గవర్నమెంట్ అఫీషియల్స్ని ఇప్పుడు ఉంది, హైడ్రా ఉంది, నాకు ఆ డౌట్ ఉంటే నేను వెళ్ళి కలవాలి కదా. మీరు ఎక్కడైనా కనుక్కోండి, నేను ఎవరిని కలిసిన దాఖలాలు కానీ హైడ్రా అధికారులు ఏమైనా అప్రోచ్ అవ్వడం జరిగింది? లేదు, ఎప్పుడు లేదు. ఎందుకంటే నాకు ఆ డౌటే రాలేదు ముందు. ఎందుకంటే ఎన్ని క్లియర్గా చెక్ చేసుకున్నా కూడా ఎక్కడ డాక్యుమెంటేషన్ అక్కడ ఉంది కదా అనేది ఉంది తప్పించి డౌట్ రాలా అసలు ముందు. ఫస్ట్ ఒక మనిషికి ఎప్పుడు డౌట్ వస్తుంది, మనం అక్కడ ఉన్నామేమో అంటే ఒక టెన్షను, డౌటు, భయం బయలుదేరింది. నాకు అసలు ఆ డౌట్ కూడా ఎరైజ్ అవ్వలేదు. ఎందుకు ఎరైజ్ అవ్వలేదంటే అక్కడ ఎంత ఉందో అంత వదిలేము. ఆల్రెడీ వాళ్ళు ఎంత అని చెప్పారో ఆల్రెడీ కనపడుతున్నాయి. ఒకవేళ నిజంగా హైడ్రా ఇప్పుడు ఈ టైంలో ఒకవేళ వచ్చినా మన సైట్కి వాళ్ళు ఏదైతే వాళ్ళ అధికారులు నిజంగా ఉన్నాయని హైడ్రా కూడా డిసైడ్ అయితే అవి ఒకవేళ తీసేస్తుండొచ్చేమో, అసలు అది మళ్ళీ ఉంటాయో ఉండవో, ఈ టైప్ ఆలోచన ఉండింది తప్పించి నాకు ఎక్కడ అసలుకి ఈ రివర్స్ ఉంటుంది చూడండి, అసలు ఇక్కడ కాదు అక్కడ అనే పాయింట్, ఇంకోటి అసలు అదొకటి తెర మీదకి రావచ్చు అనే డౌట్ ఆలోచన కూడా నాకు లేదు ఫస్ట్. ఇప్పుడు డౌట్ ఎప్పుడు వస్తుంది మనకి? నిజంగా ఉన్నప్పుడు డౌట్ వస్తుంది. ఆ నిజంగా ఉంది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు. నాకు అసలు ఆ ఫీలింగే లేదు ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ రావడానికి. అందుకే అంత అసలు ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళు రావడం, ఎవరికి నోటీసులు లేవు ఇవ్వడం, ఇవన్నీ జరిగింది అసలు అది చూస్తుండగా. అందుకే కదా అంత షాక్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టవచ్చు అనేది రంగనాథ్ గారు కోట్ చేస్తున్నటువంటి పాయింట్. కానీ ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళైతే మొన్న మొసిద్దీన్ ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కుత్బుల్లాపూర్ ఆయన రెవెన్యూ అధికారి ఎవరైతే ఉన్నారో మేము ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేసామని చెప్తున్నారు ఆయన. కానీ అక్కడ బాధితులు అయితే మాత్రం నోటీసులు మాకు అందలేదు అంటున్నారు, వాళ్ళేమో ఇచ్చామంటున్నారు, మీకు రాలే నోటీసులు. భార్య భవంతులు, విల్లాలు దాదాపుగా రూపాయి పోగేసి కట్టుకున్నటువంటి మధ్యతరగతి సామాన్య కుటుంబీకుల పరిస్థితి ఏంటి? వాళ్ళ న్యాయం ఎలా జరగాలంటే ఇవాళ కాంపెన్సేషన్ ప్రభుత్వం ఇవ్వాలా, మీరు ఇవ్వాలా, ఎవరు న్యాయం చేయాలి? అందరు కలిసి చేయాల్సిందే. ఎందుకో తెలుసా, ఒక మనిషి రోడ్డు మీద పడ్డాడా పడేశారా? అందరం కలిసి పడేసాం. బీ ఫ్రాంక్గా మాట్లాడాలి అంటే అందరం కలిసి. ఇప్పుడు నాకు ల్యాండ్ అమ్మిన పర్సన్, కట్టిన మీరు, అమ్మిన ల్యాండ్ ఓనరు, అమ్మిన ల్యాండ్ ఓనరు ఆయనకు తెలుసో లేదో తెలియదు, కట్టిన నేను, నాకైతే అది బఫర్ జోన్ అని తెలియదు, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే నాకు ఆప్షన్స్ ఉండినాయి. బఫర్ జోన్ అంటే ఐ కెన్ షిఫ్ట్ పార్క్ హియర్, ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే ఇన్నోసెంట్గానే కట్టాను, నాకున్న సర్టిఫికేట్స్ ప్రకారం కట్టాను. ఒక పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికలో కూడా ఎంతసేపు 2 విల్లాస్ మళ్ళీ తేడా వచ్చినా కూడా మళ్ళీ అసలు బఫర్ 0 FTL అంటున్నారు కదండి. FTL ఎలా వచ్చిందని నేను డి గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాను, సరిగ్గా ఆన్సరే ఇవ్వరు.
దానికి మీరు ఇచ్చిందే కదా అసలు. అంటే అప్పుడు ప్రాపర్ వేలో మీరు ఇలా కాదు, ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి స్టాంప్ ఇంకోటి ఉంటుంది, దీంతో సహా మార్కింగ్స్తో సహా తీసుకోవాలి, వాళ్ళ రీజన్స్ అప్పుడు తీసుకొని ఉంటే మీరు బాగుండేది, అప్పుడు తీసుకోలేదు మీరు ఇలా ఏదో ఆన్సర్ చెప్పి పక్కకు పెట్టేసేసారు. కానీ నాకు కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఇవ్వనప్పుడు నేనేమనుకున్నానంటే లెటర్స్ అసలు ఇక ఏంటనేది దీని మీద డీప్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి అసలు రియల్గా ఉందా లేదా అక్కడ దాని మీద కూడా నాకు డౌటే. రియల్ ఇది FTL ఉందా దానిలో, నాకేమైనా సర్టిఫికేట్ ముందే ఏమన్నా వాళ్ళు మాట్లాడుకొని తెచ్చిచ్చారా, తెచ్చిచ్చినప్పుడు నాకున్నది తెచ్చిచ్చినప్పుడు దాన్ని ఏమన్నా ఇది చేసి తెచ్చిచ్చారా, లేకపోతే రియల్గానే ఉందా? ఆ ఆన్సర్ కూడా నాకు కరెక్ట్గా ఇవ్వలేదండి. ఏ ఒక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు కావాలంటే నేను ఎదురుగాను ఉంది అంటారు, కానీ ఏ రకంగా ఉందో చెప్పండి అంటే నన్ను వాళ్ళు టార్గెట్ చేయడానికి, వేరే వాళ్ళ చేత గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి నన్ను టార్గెట్ చేయడానికి ఇలాంటి ఆన్సర్ చెప్తున్నారా? అసలు రియల్గా ఉందా? ఒక డౌట్ అంటారు చూడు మనుషులకి, రియల్గా ఉంటే ఎట్లా జరుగుతుందంటే, రియల్గా ఉందనుకోండి వెళ్ళి ఒకటి మేనేజ్ చేసుకోండి, సెక్షన్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను, ఏంటండి అని మాట్లాడతాం. నా క్వశ్చన్ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఇది అసలు సిచ్యుయేషన్ ఏంటండి, రియల్గా ఉందా, అసలు ఎందుకు ఉందంటున్నారు, ముందు ఎందుకు అది ఇచ్చారంటే ఆన్సర్స్ రావు. అంటే నేను రియల్గా ఉంటే ఇక్కడ అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ వైఫల్యం కనిపిస్తుంది, అధికారుల తప్పిదం కనిపిస్తుంది. ఎందుకంటే నేను తాజాగా రీసెంట్గా చూసినటువంటి ఒక ఇష్యూలో మీ కన్స్ట్రక్షన్ సైట్లో ఫస్ట్ కొన్ని గుర్తించారు, తర్వాత బఫర్ జోన్ ఇంకొన్ని గుర్తించారు అనేది కూడా నేను చూశాను. అదే నేను ఇప్పుడు మీరు ఒకటి ఇస్తే, కన్ఫర్మేషన్ ఒకటి ఇస్తే అసలు ఏదో అవి డిస్మెంటల్ చేయాలా, లేకపోతే అవును డిస్మెంటల్ చేసుకున్నాను బఫర్ జోన్లో ఉన్నాయి, నేను పార్క్ కింద వాడుకుంటాను కదండి, లేటెస్ట్ HMDA పర్మిషన్ కూడా తీసుకొచ్చుకున్నాను కదా, దాని పార్క్ ఇక్కడ చూపించుకుంటాను కదా, ఈ డిస్మెంటల్ చేస్తే అయిపోతుంది కదా, నాకు ఆ ల్యాండ్ అన్న మిగులుద్ది కదా. ఈ రకంగా ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత HMDA పర్మిషన్, ఇరిగేషన్ NOC, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అప్రూవల్స్, ఇన్ని డిపార్ట్మెంట్ల అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత మీరు వెంచర్ వేసి విల్లాలు కట్టి ఇవాళ నేలమట్టం చేసిన తర్వాత భవిష్యత్తులో మీకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇంకొక వెంచర్ వేయాలని కానీ, బిల్డింగ్లు విల్లాలు కట్టాలని కానీ ఉందా? ఇప్పుడు కాదండి, ఒక సంవత్సరం నుంచి నిజంగా నేను ఈరోజు చెప్తున్నాను, కానీ నాకు ఈ సిస్టంలో హౌ కుడ్ ఐ ఫిట్ ఇన్ అనేది అర్థం కాదు. స్ట్రైట్ ఫార్వర్డెడ్గా ఉన్న నిజం తెలుసుకొని కడితే జనాలు సేఫ్గా ఫీల్ అవుతారు. నేను ఎప్పుడు కూడా నాకు ఏదో ఒక టెన్షన్ ఉండేదన్నమాట, అసలు ఇక ఈ జనాల్ని నేను సేఫ్ జోన్లో పెడుతున్నానా లేదా, ఎందుకంటే క్లారిటీ అయిన ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు, ఇక్కడికి వెళ్ళా క్లారిటీగా ఉండే ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. సో అప్పుడు మనకేమనిపిస్తుంది, మనం చేస్తున్న పని ఒకటి సేఫ్ జోన్లో పెడుతున్నామా లేదా అనేది అర్థమయ్యేది కాదు. సో అందుకనే నేను హైకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అయితే క్లియర్ ఆర్డర్స్ కంపల్సరీ తీసుకొచ్చి పెడతారు. అక్కడ ఆర్డర్స్ అయితే అది తప్పు కానివ్వండి, ఒప్పు కానివ్వండి, లేకపోతే అక్కడ వేరేది జరగనివ్వండి. కూల్చివేసినటువంటి సమయంలో మీరు ఎందుకు హైకోర్టు ఆర్డర్ ఇవ్వలేకపోయారు? అధికారులు అందరి దగ్గర ఉన్నాయి. వాళ్ళు పాపం పట్టుకొని చూపించారు మాకు ఈ ఆర్డర్ ఉందని, ఎవరు వినిపించుకోలేదంట అక్కడ. ఆ రోజు కూల్చివేతలప్పుడు మీతో ఎవరైనా అక్కడ బాధితులు మీకు ఫోన్ చేయడం కానీ మిమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది? నన్ను అప్రోచ్ అయ్యేటట్టు నేను లేను వాళ్ళకి. యాక్చువల్గా కొద్దిగా దూరంలో ఉంటే నాకు ఫోన్ చేశారు. యాక్చువల్గా ఫస్ట్ నేను అక్కడికి వెళ్దాం అనుకుంటే ఇప్పుడు వెళ్ళినా కూడా అక్కడ సిచ్యుయేషన్ని ఎవరు వాళ్ళ మాట విననప్పుడు నా మాట వినే సిచ్యుయేషన్ ఉండదు అక్కడ. ఎందుకంటే నువ్వెవరు అంటారు, అక్కడ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత నువ్వు తప్పు చేసావని అంటారు. సో అసలు ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఆపితే ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అనే దానికి మనం మాట్లాడుకోవడానికి ఉంటుంది. ఆపే సిచ్యుయేషన్ లేదు. సో ఇంకేం చేయాలి? వాళ్ళు ఏడుస్తున్నారు, రోడ్డు మీదకి వెళ్తున్నారు. ఆ సిచ్యుయేషన్లో నేను లాయర్ దగ్గరికి వెళ్తే, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటమ్మా, నువ్వు ఎందుకు కామ్గా ఉండు, మహా అయితే రేపొద్దు నీ మీద నువ్వు తప్పుగా కట్టావు అనేది ఒకటి వాళ్ళు పెట్టవచ్చు, కస్టమర్స్ కూడా నీ మీద రావచ్చు, నీకు లీగాలిటీ ఏదైతే హైకోర్టు వీటి నుంచి ఉందో వీళ్ళు ప్రొటెక్ట్ కదా, నువ్వు ఎందుకు వెళ్ళడము, అసలు అన్నెసెసరీ అని చెప్పాడు మా లాయర్ అయితే, నిజంగా చెప్పాలి అంటే. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఫర్దర్గా నిన్న ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో తాజాగా రంగనాథ్ గారిని కూడా కలవడం జరిగింది, కమిషనర్ గారిని. ఆయన కూడా గవర్నమెంట్ నుంచి అయితే ఏమీ లేదు అన్నట్టుగానే చేతులు తీసినట్టుగానే నేను చూశాను వార్త. సో వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద వచ్చినటువంటి పరిస్థితి. సో మీరు అంటే ఏంటంటే లేదు అనే కంటే కూడా
ప్లీజ్ అసలు దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని నేనేమన్నా వాళ్ళకి సొల్యూషన్ ఏదన్నా నేను ఇవ్వగలిగితే దానికి వాళ్ళు ఏమన్నా అప్రూవల్స్ పరంగానో ఇంకొక రకంగానో సహాయం చేస్తే నేనేదన్నా నాకు చేతనైనంత నేను వేసేసి వాళ్ళకి ఏదన్నా కట్టేసేసి చేసి ఒక స్టాంపు అనేది ఒక నీట్గా ఉండేటట్టు రేపొద్దున ఫ్యూచర్ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఇప్పుడు కంపెన్సేషన్ ఇవ్వడం, వెళ్ళిపోయామా దులుపు ఏదో మాట్లాడుకోవడమా, సెటిల్ చేసుకోవడమా అనేది నేను ఆలోచించట్లా. ఆ రోజు ఆలోచించలేదు, ఈ రోజు ఆలోచించలేదు. అండ్ నేను రావాల్సిన అవసరం లేదు నిజానికి చెప్పాలంటే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసేయచ్చు. హూ విల్ ఆస్క్ మీ? నెక్స్ట్ రేపొద్దున పేపర్ పరంగా వచ్చే దాంట్లో చూసుకుంటాను. నేను ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళి చేసుకుని ఇవన్నీ తెలిసిన వాళ్ళమే కదా. కాదు కదా, నేను ఇట్లా అనుకోవడంలా. లయబిలిటీ ఏం లయబిలిటీ అంటే నాకు తెలిసి తీసుకున్నానా ల్యాండ్, తెలియక తీసుకున్నాను. ఒకవేళ నిజంగా హైడ్రా నువ్వు తెలియక మోసపోయావమ్మా, ఇది ఇలా ఉంది, రేపు పొద్దున పబ్లిక్కి థ్రెట్ ఉంది అని అంటే మనం ఏం చేద్దాం? పబ్లిక్ని థ్రెట్లో పెట్టలేం కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టేసేద్దామా, లేకపోతే ఏం చేద్దాం? లేకపోతే దీన్ని పార్కుగా వదిలి ఇంకోటి చేద్దామా? ఈ వెంచర్కి ఏం చేయగలం మనం? వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఏదన్నా ఉంటే నాకు చేయగలిగిన ఫైనాన్షియల్ ఇది నేను చేస్తాను, మీరు గవర్నమెంట్ తరఫు నుంచి మీరేం చేయగలరో అది చేయండి. అందరం కలిసి క్యుములేటెడ్గా ఈ ఇష్యూని తీసుకొని చేసేస్తుండే వాళ్ళం. సరే, ఇప్పటికీ అది ముందు మాట. ఇప్పటికీ నాది అదే స్టాండ్. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎవరిని రిక్వెస్ట్ చేసుకున్నా ఏంటంటే, ముందు ఫస్ట్ కూర్చొని ఇదిగో నీకు నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ దిస్ ఈస్ ఫ్యాక్ట్, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్. సో మీరు ఏమైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని కానీ లేకుంటే కలిసే ప్రయత్నం చేస్తారా ఇప్పుడు ఫర్దర్గా? డెఫినెట్ గా. ఎందుకంటే అట్లా రిక్వెస్ట్ ఏమైనా పెట్టారా? ఇప్పటికి పెట్టలేదండి నేను. ఎందుకంటే ఫస్ట్ నేను చేసింది ఏంటంటే, నేను వాళ్ళ మ్యాటర్లో నేను చేయగలిగింది ఏంటంటే, నాకు ఫస్ట్ ఇంకా నాకు రైట్ లేదు యాక్చువల్గా వెళ్ళాలంటే. నెక్స్ట్ ఫర్దర్గా ఈ డిమాలిషన్ వద్దు, ఎందుకంటే ఇల్లు నాది కాదు. నేను ఇందులో వెళ్ళింది కోర్ట్ ఆర్డర్ ఉంటుంది చూడు, కట్టింది నేనైనా కూడా, ఆ లయబిలిటీ కూడా చెప్పాడు, కట్టింది నేనైనా కూడా పాత కోర్ట్ ఆర్డర్ ఉంది చూడండి, అప్పుడే కదా దాని దగ్గర లయబిలిటీ ఆగింది కదా నాది. దాన్ని బేస్ చేసుకుని చేయాల్సి వచ్చింది. కానీ లాయర్ అదే అన్నాడు, దాన్ని బేస్ చేసుకొని చేయాల్సి వచ్చింది. మీరు ఇప్పుడు ఇవన్నీ ఈ కోర్టులలో వీళ్ళందరితోటి రాయించి పెట్టి మ్యాటర్ అయిపోయి ఇంకొక 4 ఇళ్ళు మళ్ళీ రేపు పొద్దున వచ్చి అయిపోతే సఫర్ అవుతారు కాబట్టి 28 విల్లాలేమో గుర్తించినట్టుకున్నారు అధికారులు. అది తెలియదు ఇక కౌంట్. 25 అంటారు, 28 అంటారు. టోటల్గా డిస్మెంటల్ స్టేజ్ అంటే పాత ఓల్డ్ 5, కొత్త 10, కొత్తగా ఇళ్లల్లో ఉంటున్నాయి 10. వాళ్ళకు కూడా తొందరలో ఖాళీ చేయమని చెప్పినట్టున్నారు. ఖాళీ చేయమల్ల డిస్మెంటల్ జరిగింది. అవును, 10 జరిగింది. 13 డిస్మెంటల్ అని అన్నారు. 13 కాదు, 15. పాత 5, కొత్త 10, మీకు నంబర్స్తో సహా ఉంటాయి. డిస్మెంటల్ జరిగింది. నేను అనేది ఏంటంటే, వీళ్ళని మనం ఒక సేఫ్ జోన్కో సేఫ్ ఇదికో తీసుకెళ్ళి ఈ చర్చలు చేయడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉన్నాను. మండ్ ఇంకేమన్నా ఫ్యూచర్ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతా ఖచ్చితంగా భవిష్యత్ తరాల కోసం చెరువులు, కుంటలు, పార్కులు లేదంటే ప్రభుత్వ భూములలో ఖచ్చితంగా FTL బఫర్ జోన్లో ఉన్నవి కూలగొట్టాల్సిందే అంటున్నారు. నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా అని చెప్పింది 100% కరెక్టే అయి ఉండొచ్చు దానిలో. ఎందుకంటే అవి చెరువులో ఉండి రేపొద్దున వరదొచ్చి ఫ్యామిలీ ప్రాణాలకే థ్రెట్ వచ్చే దగ్గర మనం ఆ రిస్క్ తీసుకోలేం కదా. సో అందులో ఒక పాయింట్ ఉంది. మరి అంత రిస్క్ తీసుకోలేమన్నప్పుడు మీరు చెరువు పక్కన వెంచర్ ఎట్లా చెరువు పక్కన వేయటం ఏంటంటే, చెరువు పక్కనే కదా కాదు, దానికి చాలా ఇది ఉంది, బఫర్ ఇంత ఉందని. చెరువు పక్కనున్న వెంచరే కాదు, చెరువు పక్కనున్న అలుగు కిందకు ఉంది, చెరువు పక్కన లేదు. ఫస్ట్ చెరువుకున్న ఎగ్జాక్ట్ ఏదైతే బఫర్ జోన్ని వదులుతూ కట్టిన వెంచర్. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన, చెరువును ఆనుకొని వాళ్ళు ఆనుకొని లేదు, కొంచెం దూరంగా ఉండి. అవును, నిజంగా ఇప్పుడు ఆ థ్రెట్ చెరువు నుంచి అంత అంటే, ఇప్పుడు ఆ రకంగా చూస్తే మన భూమిలో 75% వాటరు, 25% భూమి. సో భూమికి చెరువుకి ఎంత దూరంలో ఉండి హౌస్ కట్టుకోవాలి కానీ చెరువుకు 4-5 కిలోమీటర్లో మనం వెళ్ళి హౌస్ కట్టుకుంటామన్నా కూడా అంత భూమి కూడా లేకపోతుండొచ్చు. దానివల్లనే గవర్నమెంట్ దానికి ఒక పద్ధతి విధించుండొచ్చు. ఇదిగో ఇన్ని దూరాల వరకు. మీరు కూల్చివేతలకు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? కూల్చివేతలు కరెక్టా కాదా? కూల్చివేత కరెక్టా రాంగా అనే దానికి నేను అసలు ఇక్కడ మాట్లాడటం లేదు. ఎందుకంటే కూల్చారు కాబట్టి, మీ కన్స్ట్రక్షన్ కంపెనీ కట్టిన విల్లాలు కూల్చారు కాబట్టి నేను అడుగుతున్నా. నేను ఒక మాట చెప్తానంటారా, మన చేతికి ఏదైనా చెదులు పడుతుంది అనుకోండి, ఇంతవరకు తీసేసి ఆపరేషన్ చేసుకొని దీన్ని గ్రో చేసుకుంటాం. చెదల్ని ఇక్కడ దాకా వెళ్ళనివ్వము.
అలానే కానీ ఆపరేషన్ అనేది జాగ్రత్తగా కండక్టివ్గా జరగాలి. ఏంటి, మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్గా పీస్ కట్ చేసుకొని, అంతేగాని టక్కుని ఇలా వస్తే అక్కడ డాక్టరే లేకపోతే ఈ ఏళ్ళు నరికించుకోకూడదు, కాంపౌండ్ చేత నరికించుకోకూడదు. అండ్ అసలు ఫస్ట్ టక్కున వచ్చి ఏళ్ళు నరికేస్తే ఈ ఏళ్ళు పోతే ఇది బాధిత. సో నేనేంటంటే ఆ టైప్ ఆలోచించే మనిషిని. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఫ్యాక్ట్ కనుక నిగూఢంగా వేరేది ఉండుంటే, నాకు తెలియకుండా ఉండుంటే, నేను అనేది ఏంటంటే మనం కూర్చొని డిస్కస్ చేసేసి, ఒకవేళ అక్కడ ఫ్యూచర్లో జనాలకి థ్రెట్ ఉంది అని కనుక మీరు ఫీల్ అయితే మనం మాట్లాడుకొని వీళ్ళకి ఏదన్నా కొంచెం మీరు చేయాల్సిన సపోర్ట్ మీరు చేస్తే, నేను చేయాల్సిన సపోర్ట్ నేను చేస్తే, ఇన్నోసెంట్ పీపుల్ని బాధ పెట్టకుండా మనం మనం మన పని మనం చేస్తే, నాకు తెలిసి ప్రభుత్వం ముందుకు వచ్చే పరిస్థితి కనిపించట్లా. అంటే వాళ్ళు ప్రభుత్వం ముందుకు వచ్చేది ఏంటంటే కన్సర్న్ అథారిటీస్ అట్లీస్ట్ ఏమండి ఈ సొల్యూషన్లో ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళు స్థానికులు కొంతమంది అభిప్రాయం ఏంటంటే, సరే జరిగినదో డ్యామేజ్ జరిగిపోయింది, పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల ఆస్తులు ఎందుకు జప్తు చేయకూడదు అనే క్వశ్చన్ చేసుకోండి తరువాత అధికారులు. అది కాదు, ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక డ్యామేజ్ జరిగింది. ఫస్ట్ జరిగినప్పుడు మీరు ఇవన్నీ చేసేసరికి బాధితుడికి న్యాయం ఎప్పుడు వెళ్ళుద్ది? అర్థమైంది. అన్యాయం జరిగింది. ఈ కాంట్రవర్సీలో ఎక్కువ కాంట్రవర్సీలు చేయడం మూలాన ఆయన ఎంక్వైరీ చేయాలి, ఆయనకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి. ఇది కాదు. ఇమీడియట్ రెమెడీ ఏంటంటే ఫస్ట్ మీరు తర్వాత చర్యలు తీసుకోండి. ఎవరెవరు ఏంటేంటి ఎలా అనేది, దానికి ఎవరెవరు ఎలా అనేది మాట్లాడు. ఫస్ట్ ఏంటంటే కూర్చొని డిస్కస్ చేసి ఇది చూసి ఇది జరిగిన సిచ్యుయేషను ఇలా ఉంది, దీనికి ఇది జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళ సిచ్యుయేషన్ బ్యాడ్గా ఉంది కాబట్టి ఒక డెసిషన్ అనేది గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ చేయగలిగింది చేసి, నా వైపు నుంచి చేయగలిగేది ఏదైనా చేసి, అది కూడా ఇల్లు కట్టడం అంటే అంత తొందరగా అయ్యే విషయం కాదు అసలు. యాక్చువల్గా చెప్పాలి అది డిలేడ్ ప్రాసెస్సే. ఆ ప్రాసెస్ నన్నా కొంచెం ఏదైతే మనం డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం త్వరగా తీసుకొని, ఆ హెల్ప్లు ఏమన్నా జరిగితే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎమోషనల్గా స్టాండర్డ్ అవుతారు. ఫస్ట్ ఆ ఎమోషనల్ వాళ్ళ ఫోన్లో మాట్లాడుతున్నారండి. నేను చెప్పాను లేదు మనం కూర్చొని దీని మీద డిస్కస్ చేసి మీకు న్యాయం జరిగేటట్టే మనం చేద్దాము, దాని గురించి మీరు భయపడొద్దు. కన్సర్న్ లేకపోతే నేను ఒక మాట చెప్పాను, విన్నానా? నేను స్విచ్డ్ ఆఫ్ పెట్టేసేసి ఫ్లైట్ ఎక్కిపోయేదాన్ని. ఓకే, లాయర్ చెప్పింది కూడా అది. లాయర్ మాట్లాడేటప్పుడు నీకేం కన్సర్న్ ఉంది అని అడిగారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద అక్కడ అది ఏం జరిగిందో తెలియదు నాకు. అమ్మినోడు నేను కట్టడము, వాళ్ళు కొనడము, ఇంకొకళ్ళు రావడము, అన్ని ఫలితాల వల్ల ఇల్లు లేకుండా పోయింది. వాళ్ళు రోడ్డును పడ్డారు. ఫస్ట్ సిచ్యుయేషన్ అది, గ్రౌండ్ సిచ్యుయేషన్ అది. ఇక్కడ ఎవరు చేయాల్సిన రియాక్షన్, ఎవరు చేయాల్సిన యాక్షన్ వాళ్ళు చేసేసేస్తే ఫస్ట్ అది. ఇప్పుడు మనము రాబోయే వరదల కోసం కదా వాళ్ళది కూలగొట్టాం, అంటే మంచి కాజు కోసం కూలగొట్టాం. ఇక్కడ ఇంకొక నష్టం జరుగుతుంది కదా, ఇది కూడా ఒక కాజే కదా. ఏమైనా జరగని అసలు ఎవరు క్లీన్ చేస్తే ఏముందండి దాని గురించి? అది అసలు ఒక కాంట్రవర్సీ నా దృష్టిలో. ఒక మీరే క్లియర్ చేయించాలి అక్కడి నుంచి, వాళ్ళు చెప్తాను. నేను ఒక మాట చెప్తాను, నాకు చెప్పండి, నేనే క్లియర్ చేస్తాను. దాని గురించి అసలు అదొక కాంట్రవర్సీ పాయింట్ కాదు, అసలు అదొక విషయము కాదు. ఇప్పుడు మీ ఒక్క విషయంలో జరగల. ఇప్పుడు మొన్న అదే ఆదివారం రోజు అయ్యప్ప సొసైటీలో కూలగొట్టారు. పెద్ద 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లవి నేలమట్టం చేశారు. జస్ట్ స్లాబులు దొబ్బేసి అక్కడ వదిలేశారు అంతే. రోడ్డు పక్కన దిష్టి బొమ్మల్లాగా అక్కడ పడిపోయి ఉన్నాయి అవి. అంటే ప్రాణాలు లేనటువంటి పడిపోయినట్టుగా పడిపోయినాయి. అక్కడ సున్నం చెరువు దగ్గర అయితే మొత్తం పేదలందరూ, నిరుపేదలు రోడ్డును పడి ఆక్రందనలు, వర్షాల్లో, ఎండలో వాళ్ళు అక్కడే రేకులు వేసుకొని, ఆ ఏవైతే నలిగిపోయినటువంటి రేకులు వేసుకొని అక్కడే బతుకుతున్నారు వాళ్ళు. మాకు వేరే దగ్గర వెళ్ళము, మాకు వెళ్ళే ఆస్కారం లేదు, మాకేం తెలీదు అంటున్నారు వాళ్ళు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో డెబ్రీస్ ఎవరు క్లీన్ చేయాలి? అది మీ గవర్నమెంటే చెప్పాలి. నా వెంచర్ వరకు అయితే, ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నారండి, మన ఇంటి రెస్పాన్సిబిలిటీ ఫినాన్షియల్ సిచ్యుయేషన్ బట్టి మన ఇంటికి అన్నం పెట్టగలడు ఒక మనిషి ఏంటంటే పక్క మనిషికి కూడా సాయం చేయగలడు. ఒక మనిషి ఏంటంటే ఇంకా బాగా సంపాదించుకునేవాడు రాష్ట్ర వ్యాప్తంగా సాయం చేయగలడు. నేను నా పరిస్థితికి నేను చేసిన వాళ్ళకి సహాయం చెయ్యాలి అనే ఒక మోటోతో ఉన్నాను కాబట్టి నేను నా వరకు ఉన్న దాని గురించి నేను ఏదైనా మాట్లాడగలను. డెబ్రీస్ నన్నే క్లీన్ చేయమంటే చేస్తాను. నేను వచ్చి మాట్లాడుకొని నా వాళ్ళకి నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి, తోటి మనిషిగా వాళ్ళ బాధను నేను చూడలేకుండా ఉన్నాను కాబట్టి, గవర్నమెంట్కి తగ్గ సాయం గవర్నమెంట్కి చేస్తే వాళ్ళ ఇల్లు ఏం చేద్దాము అనేది చేసి దానికి ఒక సొల్యూషన్ వెళ్ళాలి అనేది
నా రిక్వెస్ట్ గవర్నమెంట్కి. మీరు మీ వెంచర్ అంశం పక్కన పెడదాం కొద్దిసేపు. యాజ్ ఎ రియల్టర్గా మాట్లాడితే హైదరాబాద్ ఇప్పుడున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఈ హైడ్రా వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టే పరిస్థితి కానీ రియల్ ఎస్టేట్లో మరిన్ని కట్టడాలు చేసే పరిస్థితి ఉందా లేదా? ఫ్యూచర్ని చెప్పలేం, ప్రజెంట్ని జనాలు మీరు తెలివిగా పక్క తప్పుకుంటున్నారు. నేను అదే చెప్పబోతున్నాను, నన్ను కంటిన్యూ చేయండి. ఫ్యూచర్ని చెప్పలేం, ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పుడు ఇదే అనుకున్నారు. సో గ్రాఫ్ ఇలా వెళ్ళింది, ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రజెంట్ సిచ్యుయేషన్లో మాత్రం జనాలు భయపడుతున్నారు కొంచెం. ఇప్పుడు నా వెంచరే ఉంది, నన్ను అనుకోండి, నేను మళ్ళీ వెళ్ళి ఎవరికన్నా బయ్యర్కి నువ్వు కొనుక్కో బాబు అంటే ఇన్ని జరిగిన తర్వాత ఎవరు కొనుక్కోరు. సో ఇప్పుడు విజయలక్ష్మి మీద బ్లాక్ మార్క్ పడింది, మీ వెంచర్ మీద జరిగిన డెమాలిషన్ని మచ్చబడింది కాబట్టి భవిష్యత్తులో మీరు కట్టే ప్రాజెక్టులు అమ్ముకోవడానికి వీలుగా ఉందా పరిస్థితి బయట మార్కెట్లో ఇవ్వాలా? అంటే మీ దగ్గర కొనుక్కునే అసలు నేను ఆ మోడ్లోకి వెళ్ళలేదండి. ఫస్ట్ ఏంటంటే బిజినెస్ అనేది, నాకు బిజినెస్ కావాల్సిన, బిజినెస్ చేసుకునే వాళ్ళని చేసుకుంటాం. నేను ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అంటే బిజినెస్ కూడా ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్. ఇప్పుడు ఆ బిజినెస్ కూడా మీకు బ్లాక్ మార్కే కదా మీ బిజినెస్కి? అయ్యుండొచ్చు, ఇప్పుడు ప్రజెంట్ అయ్యుండొచ్చు, కానీ ఈ సిచ్యుయేషన్లో స్టేట్ వైడ్ ఈ సిచ్యుయేషన్లో నేను అనేది ఏంటంటే, ఒక బిల్డరు, మనం ఒక లయబిలిటీ ఉన్నాము, ఒక ఆన్సరబుల్ ఉన్నాము అంటే నేను ఏ రకంగానూ సిన్సియర్గానే ఉన్నాను. కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒక మనిషి సిన్సియర్గా ఉన్నప్పుడు, కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళకి బ్లాక్ మార్క్స్ రానియండి, ఇంకోటి రానియండి, ఇంకొకటి రానియండి. సిన్సియర్గా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి అడుగుతుంది, సిన్సియర్గా ఉన్నారా, సిన్సియర్గా ఉన్నట్టుగా నటిస్తున్నారా? లేదు, సిన్సియర్గానే ఉన్నాను. నేను నా మనసుకి నాకు తెలిసినంత వరకు నేనైతే మిస్టేక్ చేయలేదు, సిన్సియర్గా ఉన్నాను. కావాలంటే చెక్ చేసుకోండి, ఏమన్నా ఉంటే నేను ఇదిగో ఇలా తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను, నాకు తెలియని ఇంకోటి ఏమన్నా ఫ్యాక్ట్లు అక్కడ ఉండుంటే మీరు చెప్పండి. సో ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర కొన్నటువంటి వాళ్ళు డెమోలిషన్కి అయిపోయిందో వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని చెప్తున్నారు. సో అది ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు రావాలి, మీరు సాయం చేసి నాకు హెల్ప్ఫుల్ అయితే కాంక్రెంట్గా కొంచెం వాళ్ళని న్యాయం చేసే ఉద్దేశం మీకుంది 100%. అందులో 100%. దీనికేంటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏ రకంగా గవర్నమెంట్ నుంచి ఏది చేస్తే వాళ్ళకి నేను చేయగలను, నాకు హెల్ప్. ఇప్పుడు ఒక మనిషికి ఇంకొక మనిషి హెల్ప్ నీడ్ ఉంటేనే ఆ హెల్ప్ వస్తే సరిపోద్ది. దీన్ని ఆ రకంగా చూడండి. సో ఫైనల్గా అయితే మాత్రం న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. సో ఇది గుర్రం విజయలక్ష్మి గారు చెప్తుంది. ఖచ్చితంగా కూడా బాధితుల పక్షాన బాధితులకు న్యాయం చేస్తానంటూ కూడా ఆమె భరోసా హామీ ఇస్తున్నారు. కెమెరామెన్ నాయక్తో రాజేశ్వర.